హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజైతే నేను బాబు లంచ్ బాక్స్ కోసం వాంగీ బాత్ చేస్తున్నాను. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్సులకైతే సూపర్ ఈజీగా ఉంటుందండి. సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఒక బాణలు తీసుకుని ఒక 10 ఎండుమిర్చి, ఒక చిన్న కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కుని వేసుకోవాలి. 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్లు శనగలు అంటాం కదా, శనగలు వేసుకుని కొంచెం బాగా సిమ్‌లోనే పెట్టుకొని దోరగా వేపుకోవాలండి. కొద్దిగా జీలకర్ర, ఒక్క స్పూన్ ధనియాలు, ఒక్క చెక్క ముక్క ఒక్కటి, లవంగాలు ఒక 3 వేసుకొని, తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 8 తీసుకున్నానండి. అవి వేసుకొని బాగా వేపుకోవాలి మనం. బాగా దోరగా వేపుకోవాలండి. అంటే ఎక్కువ మాడకుండా వేపుకోవాలి మనం. ఇప్పుడు దించేసుకొని చల్లార్చుకుందామండి. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాము. మరీ చిన్న ముక్కలుగా కోస్తే ఏంటంటే వంకాయలు రైస్‌లో పెద్దగా కనిపించవండి. అంతంత ముక్కలు కాకుండా ఇంకొంచెం పెద్ద ముక్కలుగానే కోసుకున్నానండి నేను. మనకు తినేటప్పుడు బావుంటుంది. నేను రెండోసారి చూపించాను కదా, అంత పొడవు ముక్కలు కోసానండి. అలా మనం కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి. ఉప్పు, పసుపు నీళ్ళల్లో వేసుకొని ఉంచుకున్నామంటే ఏదన్నా చేదు ఏదన్నా ఉన్నా గానీ పోతుంది. ముఖ్యంగా పిల్లలకి క్యారేజీలప్పుడైతే లంచ్ బాక్స్‌కైతే చాలా ఉపయోగపడుతుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వెరైటీగా ఉంటుంది. చేసుకునే విధంగా చేసుకుంటే వంకాయ తినని వారు కూడా తింటారండి పిల్లలు. మా బాబు కూడా మామూలుగా అయితే వంకాయ తినడు. ఇలా చేశానంటే ఖచ్చితంగా తింటాడు. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని మనం కడిగి వేరొక బౌల్‌లో తీసుకొని, ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ పసుపు వేసుకొని, కొద్దిగా గరం మసాలా, కారప్పొడి ఒక స్పూను, కార్న్ ఫ్లోర్ అయితే 2 స్పూన్లండి. వేసేసుకొని మనం బాగా వంకాయ ముక్కలకి పట్టేలా కలిపి ఉంచుకోవాలి. కలిపేసుకోవాలండి. బాగా ఉప్పులు, కారాలు బాగా పడతాయండి మనం ఇలా కలుపుకొని గాని ఫ్రై చేసుకుంటే. మనకు ముక్క కూడా చెదరకుండా ఉంటుంది. పిల్లలు కూడా క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము ఒక బాణలి తీసేసుకొని ఆయిల్ కూడా ఎక్కువగా వేయక్కర్లేదండి. కొద్దిగా వేస్తే చాలు. మరి డీప్ ఫ్రై చేసేంత అవసరం లేదు. అవి వేసేసుకొని ఇప్పుడు మనం కారాలు పట్టించిన వంకాయ ముక్కల్ని వేసి, కాకపోతే మనం హైలో పెట్టుకోకుండా మీడియం టు సిమ్ పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు కొద్దిగా క్రిస్పీగా వస్తాయి. హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయండి. లోపల ఉడకకుండానే మాడిపోయినట్టు కొంచెం చేదొచ్చేస్తాయి. అందువల్ల మనము కొంచెం దగ్గరుండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోవాలి. తర్వాత నేను వాటికి కావాల్సిన టమాటో, ఉల్లిపాయ కోసుకుంటున్నానండి. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను 2 టమాటాలు తీసుకున్నానండి. మనకు కరెక్ట్‌గా రైస్‌లోకి సరిపోతాయి. నేనైతే హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకొని వండి పక్కన పెట్టుకున్నాను నేను. కొంచెం పలుకుగా వార్చి పెట్టుకున్నానండి. కొంచెం చల్లారితే బావుంటుంది. మనం వేడి వేడిగా చేశామనంటే ఆ రైస్ కొంచెం మెత్తగా నలిగినట్టు అట్లా వస్తుంది. కాబట్టి నేను ముందుగానే వార్చేసి చల్లారబెట్టుకున్నాను రైస్‌ని. ఇప్పుడు చూసారు కదా, వంకాయలు వేగిపోతున్నాయి. ఇంకొద్దిగా వేగితే చాలు. ఆయిల్ కూడా చూడండి, మనం వేసిన ఆయిల్ కూడా మళ్ళా మనకు బయటకొచ్చేసింది. ఇప్పుడైతే ఫ్రెష్‌గా మనము పెరట్లో పుదీనాని, కొంచెం కరివేపాకుని కోసుకొచ్చుకుందామండి. ఫ్రెష్‌గా మన పెరట్లోది అప్పుడే కోసి వేసామనంటే ఆ స్మెల్ అయితే సూపర్‌గా ఉంటుందండి. మనం ఇంట్లో అయితే కరివేపాకని, పుదీనా గానీ, అలా మెంతి ఆకు, గోంగూర అలాంటివన్నీ నేనైతే వేసి ఇంట్లోనే పండించుకుంటానండి. ఇప్పుడు వంకాయలన్నీ వేగిపోయాయి. ఒక ప్లేట్‌లోకైతే తీసుకుందామండి. చూసారు కదా, ముక్క అయితే ఇక మనము వాంగీబాత్‌లో వేసినా కానీ చెదరదండి. పిల్లలకి కూడా ఇంట్రెస్ట్‌గా క్రిస్పీగా తగులుతుంది కదా, మనం కార్న్ ఫ్లోర్ అవన్నీ వేసి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకొంచెం ఆయిల్ వేశానండి నేను. ఆయిల్ వేసి కొద్దిగా బిర్యానీ ఆకు వేశాను. 2 ఆకులుగా ఒక మసాలా దినుసులండి. బిర్యానీ మసాలా దినుసులైతే వేశాను. కొంచెం షాజీరా, పట్టా, లవంగా అవి వేశాను. జాపత్రి, ఆనియన్స్ వేసేసాను. టమోటాలు వేశాను. తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసి మనం బాగా దాన్ని వాడ్చుకుందామండి. ఈలోపు మనము వేయించుకున్న మిశ్రమాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం కొంచెం అది బాగా వేగిన తరువాత ఇప్పుడు పుదీనా, కరివేపాకు,
అలా వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వేసుకోవాలి. తర్వాత రైస్ తర్వాత కూడా కొత్తిమీర వేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగా పడుతుంది. అలా వేసుకొని వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకున్నాం కదండీ! మిక్సీ పట్టుకున్నాం కదండీ పౌడరు. ఈ పౌడర్‌ని ఒక 3, 4 స్పూన్లు అయితే వేస్తున్నానండి నేను. అంటే టమోటాలు వేయించుకున్నప్పుడే ఒక 3 స్పూన్లు వేసేసామనుకోండి. ఆ టేస్ట్ బాగా పడుతుంది. ఆ ఫ్లేవర్ అనేది టమోటాకి పడుతుంది. రైస్‌లో కలిసినప్పుడు బావుంటుంది. ఇప్పుడు వేయించుకున్న వంకాయ ముక్కల్ని సగం వేసుకున్నానండి. సగం తీసి పక్కన పెట్టుకున్నాను. అంటే పైన వేస్తానవి. ఇప్పుడు ఇలా చేసుకుని దాని మీద అన్నము మనం వార్చి చల్లారబెట్టుకున్న అన్నాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుందామండి. ఏంటంటే ఒకేసారి వేసేసి కలుపుకుంటే కొంచెం అన్నం ముక్కలైపు నలుగుతుంది. చూడడానికి అంత బాగోదు. ఇంట్రెస్ట్‌గా అనిపించదు తినాలంటే. కాబట్టి నేను కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ అలా వేసుకుంటున్నాను. మరి అలా కలుపుకోవడం అనేది ఎవరిష్టం వారిదిలేండి. అలా బాగా కలుపుకొని మనం పైన వంకాయలు కూడా వేసేసుకుందాం. మీరైతే ఒకసారి ఖచ్చితంగా మీరు చేసి చూడండి. అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి మనం చక్కగా చేసి పిల్లలకి ఇవ్వచ్చు. వెరైటీగా, టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఇంకా వెరైటీస్ కూడా చేయొచ్చండి. అంటే వంకాయి, ఎగ్గుతో కూడా చేయొచ్చు. తర్వాత పైన ఇంకొక 3 స్పూన్లు పౌడర్ అయితే వేసిస్తున్నానండి. అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పౌడర్ వల్ల. ఈ పొడి గాని చేసి పెట్టుకున్నామంటే మనం వాంగీబాత్ చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చండి. ఇంకొంచెం కొత్తిమీర మిగిలిన వంకాయ ముక్కలు వేసేసి ఇప్పుడు ఇంకొంచెం బాగా కలిపేసుకొని ఏదైనా సాల్ట్ తక్కువైతే చూసేసుకొని వేసేసుకోండి. మరి అంతేనండి. ఇంకా వాంగీబాత్ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆపేసి సర్వ్ చేసేస్తున్నాను. అసలు టేస్ట్ సూపర్ అంటే సూపర్‌గా వచ్చిందండి. మనకు కావాల్సినట్టుగా స్పైసీగా చేసుకోవచ్చు. స్పైసీ తినలేని వాళ్ళకి నార్మల్‌గా చేసుకోవచ్చు. అది మన ఇష్టం కదండీ! లేత వంకాయలతో ఇలా చేసుకుంటే వంకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఓకే అండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ నన్ను ఇంకా ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుందండి. ప్లీజ్. ఇక స్కూల్స్ అయితే అందరికీ ముందుగానే స్టార్ట్ అయిపోయాయండి. మా బాబు సెంట్రల్ స్కూల్ కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి.